श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే। ఆత్మీయులారా, ఈరోజు మీ అందరితో ఆధ్యాత్మికమైనటువంటి ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కాంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతులు. వారి గురించి మనం ఎన్ని మార్లు చర్చించుకున్నా అది చాలా అల్పమే అని బుధజనుల అభిప్రాయం. కాంచి కామకోటి పీఠం, సర్వజ్ఞ పీఠం, మూలాంనాయ పీఠం 2,500 సంవత్సరాల పూర్వం ఈ భరతఖండంలో అవైదిక ధర్మాలు ప్రాబల్యం పొంది మానవ జనాంగమంతా కూడా విచ్ఛిన్న మార్గంలో సంచరిస్తున్న సందర్భంలో సాక్షాత్తు శ్రీ దక్షిణామూర్తి ఆరుగురు శంకరులుగా ఆర్యాంబ శివగురుల పుత్రుడుగా కాలడి నగరమందు జన్మించిన విషయం మనందరికీ తెలుసు. వారు అత్యంత ప్రధానమైనటువంటి చతురామ్నాయ పీఠం స్థాపించి తదనంతరం కాంచీ నగరంలో భద్రమైనటువంటి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించి కైలాసానికి వెళ్ళి మహాదేవుని ద్వారా యోగలింగాన్ని పొందినవారై ప్రతినిత్యము కూడా నిత్య పూజాదులు కాంచీ కామకోటి పీఠంలో ఆ యోగలింగానికి అవిచ్ఛిన్నంగా నేటి వరకు కొనసాగుతుంది. అట్టి కాంచీ పీఠంలో ఎందరో మహాపురుషులు, తపస్సులు మరియు ఈ జగత్తు జ్ఞానం అందించినటువంటి మహాపురుషులు ఆ పీఠాన్ని అలంకరించారు. ఈ శతమానంలో సాక్షాత్తు శంకరుల మాదిరిగా విరాజమానమైనటువంటి 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు అతి పిన్న వయసులో ఈ పీఠాన్ని అలంకరించారు. వారి యొక్క మహత్తరమైన తపస్సు వలన ఈ భూమండలంతటినీ కూడా ప్రకాశమానం చేశారు. వారి కాలంలో ఎందరో పాశ్చాత్యులు, అనేక ధర్మములకు చెందినవారు, అనేకమైన అవలంబులందరూ కూడా శ్రీవారి ద్వారా సత్య మార్గాన్ని పొందినారు అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అట్టి ఒకానొక సద్విషయాన్ని నేను మీతో ఈరోజు పంచుకుంటున్నాను. 1930 ప్రాంతంలో జరిగిన ఈ విషయం. పాల్ బ్రంటన్ అనేటువంటి ఒక విదేశీయుడు, ఆంగ్ల భాష పత్రికా విలేఖరి, ఆయనకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి మహాత్ములను దర్శించి వారి ద్వారా వేదాంత జ్ఞానాన్ని పొందాలనేటువంటి ఒక కోరిక వలన
అనేక మార్లు ఈ దేశాన్ని సంచరించారు. అలానే 1930 ప్రాంతంలో ఆయన మరి ఒక మారు ఈ భారతదేశాన్ని అంతటినీ కూడా సంచరించి ఆ సందర్భంలో ఆయన ఎందరో సన్యాసులను, మాంత్రికులను మరియు అనేక మహిమలు చేసేటువంటి వారినందరినీ చూసి తనకు వీరి వలన ఏం ఉపయోగం లేదని, తాను స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందేటువంటి కారణం ద్వారా నేను ఈ సంచారం చేస్తున్నందువలన వీరి వలన ఏం ఉపయోగం లేదని నిశ్చయించుకున్నాడు. అటువంటి వారు లభ్యం కానందువల్ల నిరాశ చెంది తిరిగి తన దేశానికి వెళ్ళవాలనే సందర్భంలో వారి మిత్రులొకరు ఒక సలహా ఇచ్చారు. కాంచి కామకోటి పీఠం నాడు కుంభకోణం స్వామి అని పిలువబడేటువంటి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వాముల వారిని దర్శించుకోమని ఒక సలహా ఇచ్చారు. అప్పుడు మహాస్వాముల వారు చెన్నై నగర సమీపం చెంగల్పట్టు గ్రామంలో విడిది చేసి ఉన్నారన్నమాట. పాల్ బ్రంటన్ కూడా చెన్నైలోనే వసతి ఉన్నందువలన వారి వద్దకు వెళ్ళాలనేటువంటి సంకల్పంతో తమ మిత్రుల ద్వారా అందుకు తగినటువంటి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ యొక్క చెంగల్పట్టు శంకరమఠంలో మహాస్వాములను దర్శించడానికి ఎంతో కుతూహలంగా వచ్చారు. మొట్టమొదటిసారి శంకరమఠానికి ఒక విదేశీయుడు, పాశ్చిమాత్యుడు రావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు శ్రీవారు మొట్టమొదటిసారిగా ఒక విదేశీయుని సందర్శించడం జరిగింది. అప్పుడు మహాస్వాముల వారి దైహిక వయస్సు 23 సంవత్సరాలు. అక్కడ ఉన్నటువంటి సంప్రదాయ ప్రకారం విదేశీయుడిని స్వామివారి దర్శనానికి అనుమతించరు అని పరిచారకులు చెప్పగా మరొకసారి వారి మిత్రుడు శ్రీవారిని కలిసి ఎలాగైనా వారికి దర్శనం ఇవ్వాల్సిందిగా ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించి శ్రీవారు అతన్ని ఒక చేదు బావి ఉంది, అక్కడ వచ్చి అతను నన్ను కలవమని చెప్పారు. ఎందుకంటే జలం ఉన్న చోట విదేశీయుడు వచ్చి దర్శనం తీసుకున్న ధర్మశాస్త్రంలో ఏం దోషం లేదని చెప్పబడి ఉన్నందువల్ల స్వామివారి దానికి అక్కడ దర్శనం ఇచ్చారు. ఎంతో ఆనందపడిన పాల్ బ్రంటన్ సాంప్రదాయక దుస్తులు ధరించి శ్రీవారిని చూడగానే సాష్టాంగ దండ ప్రణామం చేశారు. మరియు ఆయనకు మొట్టమొదటిసారి ఒక దివ్యమైన వెలుగు భాసిల్లింది. తను నమ్మినటువంటి ఏ యొక్క విశ్వాసం ఉన్నదో ఆ యొక్క విదేశీ మతం క్రిస్టియానిటీ, అందులో సాక్షాత్తు క్రైస్తును యొక్క చూపు మహాస్వామి వారి కన్నుల్లో అతనికి గోచరించింది. సాష్టాంగ దండ ప్రణామం చేసి తనకు ఆధ్యాత్మిక జ్ఞానం వశంగా వలసిగా ప్రార్థించాడు. శ్రీవారు అతనితో అనేక విషయాలు చర్చించి చివరిగా తన యొక్క మఠం సంప్రదాయాలు విదేశీయుణ్ణి శిష్యునిగా స్వీకరించడం కానీ లేక వారికి ఏదైనా మార్గదర్శనం కానీ చేయడం తన మఠం అనుమతించదు అనే విషయాన్ని అతనికి చెప్పి తరువాత అతనిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కుతూహలాన్ని చాలా సంతోషించి శ్రీవారు అతనికి చెన్నై దగ్గరలో ఉన్నటువంటి అరుణాచలంలో ఉన్న మహా తపస్వి శ్రీ రమణ మహర్షిని కలవలసిందిగా నిర్దేశించారు. అతన్ని అక్కడి నుంచి వీడ్కోలు తీసుకున్నటువంటి పాల్ బ్రంటన్ తన యొక్క విశ్రాంతి గృహానికి వచ్చి పడుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే నాటి రాత్రి ఇంకా నిండా నిద్ర లేదు, మెలకుగానే ఉన్నాడు. మహాస్వాముల వారు
తన వసతి గృహంలో దూరంగా తనకు ప్రత్యక్ష దర్శనం ఇచ్చారు. నేను నమ్మలేకపోయాడు పాల్ బ్రంటన్. స్వామివారు కూర్చున్న ప్రదేశం ఎంతో వెలుగుతో నిండి ఉంది. అలా కూర్చుని ఒక్కసారిగా రమణుల వారి దగ్గరికి వెళ్ళమని మరొక్కసారి సందేశం ఇచ్చి, రమణుల వారిని దర్శించిన తర్వాతనే ఈ దేశాన్ని వెళ్ళవలసిందిగా నిర్దేశించి శ్రీవారు అదృశ్యమయ్యారు. ఈ హఠాత్ సంఘటనకు ఆశ్చర్యపోయినటువంటి పాల్ బ్రంటన్ సాష్టాంగ దండ ప్రణాళించి మనసులోనే మరొక్కసారి స్వామివారికి కైమూర్చి ఆనందపడ్డాడు. తదనంతర మరునాడు వేకుజామునే మేల్కొని మనసులోనే శ్రీవారికి కృతజ్ఞత తెలుపుతూ రమణ మహర్షుల వారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ దండ ప్రణామం చేశారు. రమణులు వారు ఇతని దగ్గరికి చేరబిల్చి అతనిలో ఉన్న ఆధ్యాత్మిక పిపాస చాలా సంతోషించిన వాడై నాడు రమణుల వారు మౌనంగా ఉండడం ద్వారా మౌనంగానే అనేక విషయాల సంకేతాలు ఇచ్చాడు. చాలా ఆనందపడి కొన్ని రోజుల పాటు రమణుల ఆశ్రమంలో ఉండి తన దేశానికి చేరుకున్నాడు. మరలా అనేక మార్లు పాల్ బ్రంటన్ శ్రీవారి యొక్క అనుగ్రహ దృష్టి వలన పాల్ బ్రంటన్ రమణుల వారికి చాలా చేరువయ్యారు. ఆయన మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక మహాత్ముల గురించి అతనికి ఎంతో భక్తి భావనలు ఏర్పడ్డాయి. ఈ విషయాలన్నింటినీ కూడా పాల్ బ్రంటన్ ఇన్ సర్చ్ ఆఫ్ సీక్రెట్ ఇండియా అనే గ్రంథంలో పొందుపరిచాడు. ఈనాడు మనందరికీ ఈ పుస్తకం లభ్యమవుతుంది. ఈ యొక్క విషయాన్ని దక్షిణాదిలో ఉన్న ఆధ్యాత్మిక గురువు అనే పీఠికలో ఆయన కనపరిచారు. ఈ విధంగా పాశ్చిమాత్యంలో ఉన్నవారు ఎవరు కానివ్వండి, లేదా తన వద్దకు వచ్చేటువంటి ఎవరైనా సరే అందరికి కూడా ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించినటువంటి ప్రాతస్మరణీయులు శ్రీ 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 కాంచి కామకోటి పీఠాధిపతులు ప్రతి ఒక్కరికి కూడా నేటికి వెలుగునందిస్తున్న మహాదివ్య తేజస్సు. జీవితం అత్యంత పరమ పవిత్రమైనటువంటిది. మానవుడి ప్రతి క్షణాన్ని కూడా ధర్మార్థ కామ మోక్షంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి మోక్షం ఏదైతే ఉందో ఆ మోక్షాన్ని సంపాదించడానికి అందరికి కూడా అధికారం ఉంది. వాటిని మనం పొందవలసిన బాధ్యత కూడా అని మహాస్వాముల వారు గుర్తు చేస్తూ ఉంటారు. దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయమని వివేక చూడామణిలో ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు తెలియజేశారు. ఈ మూడు అత్యంత దుర్లభమైనటువంటివి. మానవ జన్మ దుర్లభం. అందులో మనుష్యత్వం మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలనేటువంటి గొప్పదైన ఆలోచన, వాటిని పరిపూర్ణం చేసుకోవాలంటే మార్గదర్శనం చేసేటువంటి మహాపురుషుల ఆశ్రయాన్ని పొందడం కూడా చాలా గొప్ప విషయం. ఈ శతమానంలో అటువంటి మహాపురుషుడు అవతరించి ఎందరికో జ్ఞానభిక్షను రసంగినటువంటి ఆ మహాపురుషుణ్ణి సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తూ ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా సద్గురుల వారి దివ్య చరణారవిందములకు నిరహంకారంగా సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర.